అందరికీ నమస్కారం. ఇది వైశాఖ మాసం, విశాఖ నక్షత్రం. ఈరోజు అన్నమాచార్యుల వారి తిరునక్షత్రం, అంటే అన్నమాచార్యుల వారి జయంతి అన్నమాట. సంగీత జరివారు భీమవరం నుండి అన్నమయ్య జయంతి కార్యక్రమాల్ని జయప్రదంగా నిర్వహిస్తున్నారు. వారి ఈ కార్యక్రమంలో నాకు ఒక అవకాశాన్ని కల్పించినందుకు ముందుగా వారికి నా కృతజ్ఞతలు. అన్నమయ్య ఆంధ్రుల అభిమాన ఆరాధ్య వాగ్గేయకారుడు, వేదాంతాలలో నిష్ణాతుడు, రాగ తాళ లయజ్ఞుడు. గీతం వాద్యం నృత్యం త్రయం సంగీతముచ్యతే అన్న భరత ముని నాట్యశాస్త్ర ప్రకారం దానిని ప్రమాణంగా తన రచనల్లో నాట్యానికి అనుకూలమైన అనేక రచనలు అన్నమయ్య రచించారు. ఈ గీతం వాద్యం నృత్యం త్రయం సంగీతం ఉచ్యతే అన్నది మొట్టమొదటి నుంచి ఆ భరత ముని నాట్యశాస్త్రంలో ప్రకారం మన వాగ్గేయకారులందరూ చాలామంది, ముఖ్యంగా తొలినాట పాడిన వాగ్గేయకారులు దాన్ని అనుసరించారు. ఎందుకంటే జయదేవ మహాకవి 11వ శతాబ్దంలో మన భారతదేశపు తొలి వాగ్గేయకారుడు. అంత క్రితం అసలు నిబద్ధమైన రచనలే లేవు. ఆ సమయంలో ఆయన సంస్కృతంలో గీత గోవింద కావ్యాన్ని రచిస్తూ అందులో 8 చరణాలతో కూడిన అష్టపదులను ఇలాగే నాట్యశాస్త్రానికి అనుగుణంగా రచించారు. ఆ తర్వాత 15వ శతాబ్దంలో ఆంధ్రదేశంలో మొట్టమొదటి వాగ్గేయకారుడు, అంటే మళ్ళీ జయదేవుడిలాగో ఆంధ్రులకి ప్రాంతీయ భాషలో అన్నమయ్య అలాగా వీరు కూడా నిబద్ధమైన రచనల్ని మొట్టమొదటిసారిగా రచించారు. వీరికి పూర్వం అసలు నిజానికి సరిగ్గా చెప్పుకోదగిన రచనలే లేవు, ఏవో జానపదుల రూపంలో తప్ప. అటువంటి అన్నమయ్య తన రచనల్లో నాట్యానికి కూడా ఒక పెద్దపీట వేశారు. అంతేకాదు భర్తృహరికి మళ్ళీనే శృంగార వైరాగ్య భక్తిభావాలు మూడింటినీ తన రచనల్లో పొందుపరిచి ఒక ఉపదేశకుడుగా, సంస్కర్తగా, మనోరంజకుడుగా పేరుగాంచాడు. తాను పొందిన భగవద్ అనుభవపు ఆనందాల్ని అందరూ అందుకోవాలి అనే తపనతో రచనలు చేశారు. ఆ అందరిలో పండితులైన పెద్దలే కాక ముఖ్యంగా పామరులను కూడా తన రచనలతో అలరింపజేశాడు. పామరులకు ఈ ఆనందాన్ని పంచడంలో ఎక్కువ ప్రాముఖ్యతను చూపించాడు. జానపదులకు జగన్నాథుని చేరువ చేశాడు. వాళ్ళంతా ఆ పరమేశ్వరుని, భగవంతుని విభూతిని అర్థం చేసుకుని దైవానికి శరణాగతి పొంది జీవితాల్ని సార్థకం చేసుకునేలా వారిని తన పాటలతో ఉత్తేజపరిచాడు. అందుకోసమే వారి భాషలలో, వారి యాసలో, అంటే జానపదుల గురించి చెప్తున్నాను, జానపదుల భాషలో, జానపదుల యాసలో, జానపదుల బాణీలో కూడా దైవలీలలను గానం చేసి వారిని ఆకట్టుకుని వారి జీవితాల్లో వెంకన్నయ్య భక్తి ప్రపత్తులు కలిగేలాగా చేశాడు. కొన్ని సంస్కృతంలో పాడాడు, కొన్ని శిష్ట వ్యవహారికంలో పాడారు, మరికొన్ని ప్రాంతీయ మాండలికంలోనూ, మరికొన్ని కేవలం జానపదుల యాసలోనూ ఇలా
భాషా ప్రయోగాలలో కూడా అన్నమయ్య ఎంతటి వైవిధ్యం చూపించారు అంటే కొన్ని వేల సంకీర్తనల్లో కొన్ని వేల రకాల వైవిధ్యాలను చూపించాడా అని చెప్పుకోవచ్చు. ఇక రాశిలో అయితే చెప్పానుగా 32,000 పద సంకీర్తనలు చేసి ఆంధ్ర కవితా పితామహుడుగా కీర్తింపబడ్డాడు. సంగీత జరివారు ఈ వైవిధ్య రచనలను పాడిస్తున్నారు కదా, గమనించండి. అన్నీ విని ఊరికే విని పాడేయటం వినేయటం కాదు, కొంచెం ఆ మనసు ఆ భావం మీద కనుక ప్రసరింపజేస్తే అన్నమాచార్యుల వారి వైవిధ్యం ఏమిటో మీకే అర్థమవుతుంది. ఈనాడు ఇంకొక విషయం చెప్పాలి. అన్నమాచార్యుడు ఎంతటి క్రాంత దర్శకుడంటే, మామూలుగా రచనలు తాటాకుల మీద గంటంతో రాసేవారు. అలా రాసినవి నశించిపోయే అవకాశం ఉంది. అప్పటికే మనం విన్నాం, అన్నమయ్య రచనల్ని కూడా కొందరు తగలబెట్టేశారని, తాటాకులని. అప్పుడు ఆయన రాగిరేకుల మీద తన రచనలని నిక్షిప్తపరిచాడు. ఆ రాగిరేకులు కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఒక అరలో భద్రపరిచారు. నిజానికి ఆ అరలో ఏముందో ఎవ్వరూ గమనించలేదు శతాబ్దాల పాట. చివరికి 5 శతాబ్దాల తర్వాత, దాదాపు కనీసం ఒక 4 శతాబ్దాలైనా, తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆనాటి పెద్దలు ఆ అరలో ఏముందో ఏమిటో మనం తీసి చూడాలని చెప్పి తీసి చూస్తే అద్భుతమైన నిక్షిప్తమై ఉన్న అన్నమాచార్యుల వారి పద సంకీర్తనలు వెలికి వచ్చాయి. మహా అయితే 1940 ఆ ప్రాంతాల్లో బయటకు వచ్చాయని చెప్పుకోవచ్చు, ఉజ్జాయింపుని. అప్పటి నుంచి ఆ సంకీర్తనల్ని పదాలని పరిష్కరించి వాటికి బాణీలు కురిచి తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నమాచార్య ప్రాజెక్ట్ అంటూ ఒకటి ఏర్పరిచి ఇలా విస్తృతంగా జనబాహుళ్యంలోనికి 500 సంవత్సరాల పూర్వమే ఒక మహా ఉద్యమంలాగా రచించి వైష్ణవ మత వ్యాప్తికి కంకణం కట్టుకున్న అన్నమాచార్యుల వారి రచనలు ఈనాడు వాడవాడలా దేశదేశాల వినపడుతున్నాయి. అంతేకాదు, ఆయన కాలంలో కూడా దేవదాసీలకి తన ఈ నాట్యానికి అనుగుణంగా ఉన్న రచనలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా, వాటిని వారికి నేర్పి వారి చేత మనం ఈరోజు రాష్ట్రాలు అనుకుంటున్నాం, ఆ రోజు దేశాలనే అనేవారు. కన్నడ దేశానికి, తమిళ దేశానికి, కేరళ దేశానికి పంపించి దేవాలయాల్లో ఈ అన్నమాచార్య సంకీర్తనలకి నృత్యాల్ని చేయించి వ్యాప్తి చెందించాడనమాట. ఇంతటి క్రాంత దర్శకుడు ఆయన్ని గురించి ఎంత చెప్పుకుంటే తరుగుతుంది. సరే, ఇవాళ ఎక్కువగా చెప్పుకోకుండా వారి పాటల్ని కొన్నిటిని పాడుకుని వాటి గురించి చెప్పుకుందాం. అన్నమయ్య చాలానే మేలుకొలుపు పాటలు పాడారు. భూపాలం, బౌళి, మలయమార్గం, ఇలా ఎన్నో రాగాల్లో, ఉదయ రాగాల్లో వారు మేలుకొలుపులు పాడారు. అందులో ఒకటి భోగి శయనమును బుసకొట్టెడిని యోగ నిద్ర పాయను మేలుకొనవే అని. ఇందులో అంటారు, పన్నగేంద్రునిపై శయనించి యోగ నిద్రలో ఉన్న స్వామి మేలుకోవలసిన సమయం ఆసన్నమైన ఇంకా మేలుకోవటం లేదుట. పన్నగేంద్రుడికి కంగారు, అలాగని లేపలేడుగా, అందుకే సున్నితంగా బుసలు కొడుతున్నట్ట.
అంటాడు, కమలబాంధవుడైన సూర్యుడు కన్నులు తెరిచి ఉదయించకపోతే రాత్రి గడిచి చంద్రవంక అస్తమించదు. మరి అదుగో అరుణోదయం అయిపోతోంది, దయచేసి మేలుకో స్వామి అంటూ బుసగొడుతున్నాడు. ఇంతకీ ఈ భగవంతుడు చంద్రసూర్యనేత్రుడు కదా. ఈయనగారు కళ్ళు తెరవడం అంటేనే సూర్యోదయం అన్నమాట. అలా అరుణోదయం అయ్యేదాకా సరస్సులో జలజాలు వికసించకుండా ఎదురు చూస్తున్నాయట. స్వామి, బద్ధకించి కళ్ళ నిద్రతో కాలక్షేపం చెయ్యకు స్వామి, లే తండ్రి అంటాడు. స్వామి, నువ్వు మూసిన రెప్పలు తెరవకపోతే చీకటి తీరదు. శ్రీనివాస, నీకు ఈ విషయం తెలుసు కదా స్వామి. అందుకే ఓ వెంకటేశ, వెలుగులు చిమ్ముతూ ప్రకృతి స్వరూపుడమైన నీవు కన్నులు తెరిచి నీ దయ అనే కృపను మాపై ప్రసరించు తండ్రి అంటూ భోగి శయనమును బుసకొట్టెడిని అన్న ఈ పాటలో భోగేంద్రుడి అంటే శేషశాయి యొక్క భావాన్ని అన్నమయ్య మనకి చూపిస్తున్నారు. భోగి శయనమును బుసకొట్టెడిని యోగ నిద్ర చాలును మేలుకొనవే. భోగి శయనమును బుసకొట్టెడిని యోగ నిద్ర చాలును మేలుకొనవే. కన్నులు తెరవక కమల బాంధవుడు వెన్నెల రేడును వెలయరిదే. అన్నువ మలసి అరుణోదయమిదే. అన్నువ మలసి అరుణోదయమిదే. మిన్నక నీవిటు మేలుకొనవే. భోగి శయనమును బుసకొట్టెడిని యోగ నిద్ర చాలును మేలుకొనవే. తెల్లని కన్నులు తెరవక విరియగ ఉల్లక జలజము ఉన్నవివే. కల్లని దూరనిను గమియగనీయగ మెల్లనాయనిటు మేలుకొనవే. తెరవగురెప్పల తెల్లవారవలే వెరవక చీకటి తీరదిదే. తెరగు శ్రీ వెంకటాధిపని మెరుగుదు మెరుగులు చల్లుచు మేలుకొనవే. భోగి శయనమును బుసకొట్టెడిని యోగ నిద్ర చాలును మేలుకొనవే. మేలుకొనవే. అలా మేలుకొలుపు ఇంకా చాలా మేలుకొలుపు పడతారు. ఇక మరొక సంకీర్తన మరొకటి. ఇది చెప్పాలంటే అన్నమయ్య కాలం నాటి భాష, పైగా అది
చాలా విచిత్రంగానే అనిపిస్తాయి కొన్ని పదాలు మనకి. ఇప్పుడు వాడుకలో లేని పదాలు కూడాను అనిపిస్తుంది. ఇది ఉప్పవడముగా వయ్య ఉయ్యాల మంచము మీద గొప్ప గొప్ప కన్నుల గోవిందరాజా అని. ఉప్పబడముగా వయ్య ఉయ్యాల మంచము మీద గొప్ప గొప్ప ఉప్పబడముగా వయ్య ఉయ్యాల మంచము మీద గొప్ప గొప్ప కన్నుల గోవిందరాజా పవళించి వీడవచ్చి పాయని నేల పిల్ల మూవంకమేని తోడ ముచ్చటలు దీర ఉపబడముగా వయ్య ఉయ్యాల మంచము మీద గొప్ప గొప్ప కన్నుల గోవిందరాజా మూవం నవ్వేటి శ్రీ సతి చూపు నాటిన చిత్తపు మేన క్రోబడి కలువదండై గోవిందరాజా నిద్రించే వీడవచ్చి నిలుచున్న ఎల్ల పిల్ల పొదువొద్దున కుదీర భోగేంద్రునిపై ఉప్పబడముగా వయ్య ఉయ్యాల మంచము మీద గొప్ప గొప్ప కన్నుల గోవిందరాజా ఇద్దరు సతులు నీకు నేచిన తాళగతులను గుద్దేటి పాదములతో గోవిందరాజా ఉండవయ్య సుఖలీల నుడివోని ప్రియముతో ఉండవయ్య సుఖలీల నుడివోని ప్రియముతో కుండలకు నేటిరాయ గోవిందరాజా కుండలకు నేటిరాయ గోవిందరాజా ఉపబడముగా వయ్య ఉయ్యాల మంచము మీద గొప్ప గొప్ప కన్నుల గోవిందరాజా. ఈ సంకీర్తన, ఈ పదం నాకైతే చాలా చమత్కారంగా అనిపిస్తుంది. అసలు ఉప్పవడము కావడం అన్న పదానికే మనకిప్పుడు తరచుగా మనం ఎక్కడా వింటున్నట్టు అనిపించదు. నాకు మొట్టమొదట విన్నప్పుడు ఏమనిపించిందంటే, సరే ఉప్పవడముగా వయ్య ఉయ్యాల మంచము మీద అన్నారు కనుక సరే పడుక్కొని ఆయన గొప్ప గొప్ప కన్నుల గోవిందరాజా ఉయ్యాల మంచం మీద హాయిగా పడుకో అని
నేను అనుకున్నాను మొదట. తర్వాత అసలు ఉప్పబడము అన్న పదానికి సరైన అర్థం ఏమిటి అని తెలుసుకుంటే అది మేలుకొలుపుట. ఇంతకీ ఏమన్నారంటే, గొప్ప గొప్ప కన్నులున్న గోవిందరాజా, ఉయ్యాల మంచం మీద నుంచి లేచి రావయ్యా అన్నారట. ఇంకా పడుకున్న మంచం విడిచి రావయ్యా, ఇంకా ఇప్పటిదాకా ముడుచుకుని పడుకున్నది చాలు, భక్తుల ముచ్చటలు తీరా రా తండ్రి. నీవు లేవగానే నిన్ను ప్రేమతో చూసే లక్ష్మీదేవి చూపులు నీ ఎడద మీద కలువదండలా భాషిస్తున్నాయి. నీ సతులిద్దరూ నీ పాదాలు గుద్దుతుంటే బద్ధకం తీరి పానుపు తీగి రావయ్యా. ఆయన బద్ధకం తీరడానికి సతులిద్దరూ చెరో పాదాలని గుద్దుతున్నారట. ఎంత సహజంగా చెప్తారో చూడండి. సిరి కౌగిటిని తొలగించి మేలుకొని పానుపు దిగబోయే నిన్ను కోపంగా చూస్తోంది సుమా సిరి. ఆమెను అనునయించి, ఉండబయ్య సుఖలీల ఉడివో నీ ప్రియముతో కొండలకు నేటిరాయ గోవిందరాయ అంటూ ఉప్పమాడముగా వయ్య ఉయ్యాల మంచం మీద అంటూ ఇది కూడా మేలుకొలిపే. నిజం చెప్పొద్దు, నేను దీన్ని పవళింపు పాట అనుకున్నాను. నేను చాలా రోజుల పాటు అర్థం చేసుకుంటే ఆ మాటకు అర్థం తెలిసిన తర్వాత విషయం తెలిసింది. ఇది ఉప్పవడం గావయ్య పదంలోని విశేషం. ఇక మరొక చమత్కారమైన సంకీర్తన. భగవంతుని మామూలుగా మనం నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సుఖుడవు, నీవే గురుడవు దైవము, నీవే నా పతియుగతియు అంటూ భగవంతుని సర్వాత్మన అన్ని బాంధవ్యాలతో శరణాగతిని పొందుతాం కదా. ఈ భావం కనుక బలపడి పరమాత్మతో ఎన్ని విధాలైన అనుబంధం కనుక పెరిగితే, అంటే పైన చెప్పిన వాళ్లతో సాన్నిహిత్యం పెరిగిన కొద్దీ ఆత్మీయత ఏర్పడుతుంది. అంటే తల్లిగా, తండ్రిగా, గురువుగా, దైవంగా, సఖునిగా వీళ్ళందరితో చనువు ఏర్పడుతుంది. ఇందరితో కూడిన చనువు ఒక్క పరమాత్మతోనే ఏర్పడినప్పుడు ఆయనతో ఇంకా ఎంత ఆత్మీయత ఏర్పడుతుంది. పైగా అంతటి ఆత్మీయతని పెంపొందించుకున్న భక్తుడు ఇక ఆయన్ని ఓ సఖునిగా భావించి చమత్కారంగా ఆయన్ని మందలిస్తాడు, ఆయన్ని హెచ్చరిస్తాడు, ఆయన్ని పొగొడతాడు, ఆయన్ని తేలిగ్గా తీసిపారేస్తాడు కూడా కొన్నిసార్లు భక్తుడు. ఎంత మాటైనా అనేస్తాడు ఆ చనువులో. ఇక్కడ నీవే నేరవు కానీ నిన్ను బండించేము, దైవమా నీకంటే నీ దాసులే నేర్పర్లు అంటాడు అన్నమయ్య. ఏమిటిది? నీవే నేరవు గాని నిన్ను బండించేము, దైవమా నీకంటే నీ దాసులే నేర్పరులు. నీవే నేరవు గాని నిన్ను బండించేము, దైవమా నీకంటే నీ దాసులే నేర్పరులు. వట్టి భక్తి నీ మీద వళుకు వేసి నిన్ను, వట్టి భక్తి నీ మీద వళుకు వేసి నిన్ను, పట్టి తెచ్చి మదిలోన పెట్టుకుంటిమి, పుట్టెడు తులసిని పదములపై పెట్టి జట్టి కొనిరి మోక్షము జాడలు నీదాసులు
నీవే నేరముగాని నిన్ను బండించేమో. దైవమా నీ కంటే నీ దాసులే నేర్పరులు. భావించక ముక్కు మ్రొక్కి భారము నీపై వేసి, భావించక ముక్కు మ్రొక్కి భారము నీపై వేసి, పావనపు నీ దాసులే పంతపు చతురులు. చెరువుల నీళ్లు తెచ్చి చేరెడు నీపై జల్లి, చెరువుల నీళ్లు తెచ్చి చేరెడు నీపై జల్లి, వరము బడసితిమి వలసిన ఎట్లు. నీవే నేరముగాని నిన్ను బండించేము. దైవమా నీ కంటే నీ దాసులే నేర్పరులు. నీవు నిర్మించినవి నీకే సమర్పణ చేసి, నీవు నిర్మించినవి నీకే సమర్పణ చేసి, శోభలని కృపయల్ల చూరగొల్టిమి. 20 శ్రీ వెంకటేశ ఇటువంటి విద్యలచే దరి చెరిమించిరి నీ దాసులే పోగనులు. నీవే నేరముగాని నిన్ను బండించేము. దైవమా నీ కంటే నీ దాసులే నేర్పరులు. చెప్పాను కదా, చనువుతో ఎంతైనా ఎన్ని మాటలైనా అనేస్తారు. ఓ స్వామి, ఏమైనా నువ్వు ఒట్టి అమాయకుడవయ్యా. కాకుంటే నిజానికి నీ భక్తులే నీకంటే జాణలు. ఎంత జాణలు కాకపోతే కొండంత దేవుణ్ణి నీ మీద ఉట్టి భక్తి అనే ఒక చమత్కారాన్ని మత్తుమందులా నీపై జల్లేసి, స్వామి ఎంత అమాయకుడివయ్యా, నీ మీద ఉట్టి భక్తి అనే చమత్కారాన్ని మత్తుమందులాగా నీపై జల్లి నిన్ను పట్టి తెచ్చి మదిలో పెట్టేసుకుంటున్నాను, మదిలో దాచేసుకుంటున్నారు. పైగా పెరట్లో తులసికి ఇంకా కరువు చెప్పు. పుట్టెడు తులసి తెచ్చి నీ పాదాలపై పెట్టి అలా పెడితే మురిసిపోతావు నువ్వు. వెంటనే వాళ్ళు మోక్షం కోరడం, నువ్వు ఇచ్చేయడం. నీకే తెలియటం లేదు స్వామి, నువ్వెంత అమాయకుడివో, నీ భక్తులు ఎంత జాణలో. అంతేనా? చెరువులో నీళ్లు తెచ్చి ఒక చారెడు నీపై జల్లితే చాలు, వాళ్ళు కావలసినన్ని వరాలు వాళ్ళు అడగడం, నువ్వు ఇచ్చేయడం. అయినా ఇవన్నీ నువ్వు నిర్మించినవే కదా తండ్రి. నువ్వు నిర్మించినవి నీకే అర్పించి నీ కృపని అపారంగా పొందేస్తున్నారు నీ దాసులు. అంతేనా? ఇంకా విను. భావించి అంటే భావంలోనే ఒక మొక్కు మొక్కేస్తారు, అది మనసులోనే ఓ మొక్కు మొక్కేస్తారు. బతుకులో సమస్యలు వచ్చాయనుకోండి, సరే భగవంతుడు ఉన్నాడు కదా అన్నిటికీను, ఆయనకు మొక్కు మొక్కేస్తారు. ఆ భారం అంతా నీపై వేసేస్తున్నారు. నువ్వే రక్షించాలి అంటూ వాళ్ళ పంతం బట్టి మరీను నీ దయని పొందుతారు. మనకి ఇలా పంతం పట్టి పరమేశ్వరుని దయని పొందే రామదాసు గుర్తొస్తున్నాడు కదా. అవును, ఆ రాముడే వచ్చి నన్ను రక్షించాలి, ఇంకెవరు వచ్చినా నేను ఒప్పుకోను, ఎవరేం చేసినా ఎన్ని కష్టాలైనా పడతాను, నాకు అభ్యంతరం లేదు, ఎప్పటికైనా రాముడే రావాలి అన్న పంతాన్ని పట్టేస్తారు. అలా మొక్కు మొక్కి భారాన్ని నీపై వేసి నువ్వే రక్షించాలంటూ పంతం బట్టి మరీ నీ దయను పొందే చతురులు కదా నీ దాసులు. అయినా ఎంత వెర్రివాడవయ్యా స్వామి,
నీకు తెలియటం లేదు కానీ నీకంటే నీ దాసులు ఎంతో నేర్పరులు సుమా అంటారు వ్యంగ్యంగా. చాలా సరదాగా ఉంది కదా ఈ కృతి. ఈ కృతి భావాన్ని పురంధరదాసుల వారు మనకి గుర్తుకొస్తే కర్ణాటక సంగీత పితామహుడైన అన్నమయ్య ఆంధ్రపద కవితా పితామహుడైతే పురంధరదాసు కన్నడ దేశానికి చెందిన పురంధరదాసు కర్ణాటక సంగీత పితామహుడు. ఆయన అన్నమయ్య పాటలు, అన్నమయ్య గురించి తెలుసుకుని పైగా వెంకటేశ్వరుని దర్శనం కూడా కావాలనుకుని తిరుపతికి వస్తారు. వచ్చి అన్నమాచార్యుల వారితో కలిసి, మరి ఇద్దరు భక్తులు కలిస్తే భగవంతుని గురించే కదా వారి సంభాషణ అంతాను. అలాగే ఈ పాటని నీవే నేరవు కానీ ఈ పాటని అన్నమయ్య పాడినప్పుడు ఆ భావం చాలా నచ్చి ఆయనకు అనిపించినట్లుంది. చిన్నతనంలోనే కనుక ఈ భావన పసిపిల్లల మనసులో వేస్తే వారి భవిష్యత్తు భగవంతుని కృపతో ఉజ్వలంగా ఉంటుందని అనుకున్నాడు కాబోలు. మీకు తెలుసు, కర్ణాటక సంగీతానికి ప్రణాళిక నేర్పరిచినది ఈ పురంధరదాసుల వారేనని. అందులో భాగంగా ఆయన ఎన్నో గీతాలు రచించారు. అలా రచించిన ఒక మలహరి రాగ గీతంలో ಕೆರೆಯ ನೀರನ್ನು ಕೆರೆಗೆ ಜಲ್ಲಿ ವರವ ಪಡೆದವರಂತೆ ಕಾಣಿರು ಹರಿಯ ಕರುಣದಳಾದ ಭಾಗ್ಯವು ಹರಿ ಸಮರ್ಪಣೆ ಮಾಡಿ ಬದುಕಿರು ಶ್ರೀ ಪುರಂದರ ವಿಠಲರಾಯ ಚರಣ ಕಮಲವ ನೋಡಿ ಬದುಕಿರು. శ్రీ పురందర విఠల్ని చరణ కమలాల్ని దర్శించుకొని భక్తితో భగవంతుణ్ణి పొందండి అని గీతంగా రచించారన్నమాట. ఇది ఈ వ్యంగ్యపూరితమైన అత్యంత చదువుతో కూడిన ఈ సంకీర్తన. ఇక మరొక కృతి అఠాణా రాగంలో కులుకక నడవరు కొమ్మలాల. ఇది తల్లి అలమేలు మంగమ్మ గురించి అఠాణా రాగంలో ముందుగా సంకీర్తన పాడేస్తానే. కులుకక నడవరు కొమ్మలాల కులుకక నడవరు కొమ్మలాల జల జల రాలేని జాజులు మాయమగు కులుకక నడవరు కొమ్మలాల జల జల రాలేని జాజులు మాయమగు కులుకక నడవరో ఒయ్యనే మేనుగదిలే ఒప్పుగా నడవరో గయ్యాళి శ్రీపాదతాకు కాంతలారా ఒయ్యనే మేనుగదలే ఒప్పుగా నడవరో గయ్యాళి శ్రీపాదతాకు కాంతలారా పయ్యద చెరగుజారి భారపు గుబ్బల మీద అయ్యో చెమరించి మాయమ్మకు నెల్లొదురు కులుకగ నడవరు కొమ్మలాల
జల జల రాలేని జాజులు మాయమగు గులుకక నడవరో చల్లేటి గంధముడి మై జారి నిలువరో పల్లకి పట్టిన ముద్దు పడతులారా మొల్లమైన కుందనపు ముత్యాల కుచ్చులదరే మొల్లమైన కుందనపు ముత్యాల కుచ్చులదరే అయ్యో గల్లను కంకణాలు కదలే మాయమగు కులుకక నడవరో జమళి ముత్యాలు తోడే జమ్మాళి గెలిడరో రమణికి మణుల హారతులెత్తరో జమళి ముత్యాల తోడే జమ్మాళి గెలిడరో రమణికి మణుల హారతులెత్తరో అమరించి కౌగిట అలమేలు మంగనిదే అమరించి కౌగిట అలమేలు మంగనిదే సమకూడే వెంకటేశుడు మాయమగు కులుకక నడవరో కొమ్మలాన జల జల రాలేని జాజులు మాయమగు కులుకక నడవరో ఓహో ఓహోం భి ఓహో ఓహో హం ఓహో ఓహో హం ఓహో ఓహోం భి అంటూ పల్లకిలో అలమేలు మంగమ్మను కూర్చోబెట్టి ఊరేగిస్తూ చెల్లులు అమ్మవారిని స్వామి చెంతకి తీసుకెళ్తున్నారు పల్లకిలో. ఆ దృశ్యాన్నంతా అంతరంగంలో దర్శిస్తున్నాడు అన్నమయ్య. ఆ తల్లి ఎంత సుకుమారి, ఈ అమ్మాయిల కులుకుల నడకల పల్లకి మూత ఆ తల్లి సౌకుమార్యానికి పరీక్ష పెడుతున్నట్లుంది సుమా అంటూ తెగ బెంగపడిపోయాడు. మెల్లిగానరా మెల్లిగా, ఓ చెల్లులు మీ కులుకు నడకలు కాస్త తగ్గించండర్రా, చూడండి ఆ తల్లి తురిమిన జాజులు ఎలా రాలిపోతున్నాయో, అదుగో పల్లకి కుదుపలకి తల్లి మేను ఎలా కదిలిపోతుందో చూడండి, కాస్త ఉప్పుగా నడవండర్రా, గయ్యాళి గంపల్లా నేల అదిరేలా నడవకండి మరి. ఆ నడకలేమిటి, పల్లకి అటు ఇటు ఉరిగిపోతోంది, తల్లి పయ్యది సరుగు జారిపోతుందర్రా, చూస్తున్నారా, ఆ నుదుట పట్టిన చెమట చూడండి ఎంత అలసిపోయిందో నా తల్లి ఈ కుదుపులకి. ఆ పల్లకి కుదుపులకి అంతకుముందు మీరు చల్లిన తల్లి మీద చల్లిన ఆ గంధవుడి ఎలా జాలువారుతుందో చూసారా మరి, కాస్త ఆగండి మరి. పల్లకీకున్న ఆ ముత్యాల కుచ్చులు అదిరి అటు ఇటు ఊగుతుంటే వాటిని నిలువరించేందుకు తల్లి పట్టుకుంటే చేతులకున్న కంకణాలు గల్లు గల్లు మంటున్నాయి. ఇదంతా మీ నిర్వాకమే. అమ్మయ్య, ఇంకా దించండి పల్లకి. ఏది ముత్యాల హారతులు ఇవ్వండి. మెల్లిగా కైదండలు అందించి వెంకటేశ్వరుని వద్దకు చేర్చండి. స్వామి కౌగిలిలో ఈ అలుపు తీరేలా సేదదీరనివ్వండర్రా, కులుకక నడవరో కొమ్మలాల. జమళి ముత్యాలతోడి జమ్మాళి లిడరు, ఇలాంటి పదాలన్నీ చాలా అద్భుతంగా వాడతారు అన్నమయ్య. జమళి ముత్యాలు అంటే ఏమిటనుకోవాలి? జమళి అంటే కలగలిపిన ముత్యాలు, రకరకాల ముత్యాలన్నీ కలగలిపిన వాటితో కాబోలు. జమ్మాళిగలిలో మాళిగ అంటే ముంగిట అని ఒక అర్థం ఉంది. పల్లకి ముంగిట దింపి అక్కడ హారతలు ఇస్తారు కదా, అలా జమ్మాళిగడరు.
రమణికి మణుల హారతులెత్తరు. ఇప్పుడు సేదతీరేలాగా స్వామి దగ్గరికి అమ్మవారిని చేర్చండి. ఎంత చక్కగా, ఎంత సున్నితంగా ఆ తల్లి భావన, ఆ సందర్భాన్నంతా తాను కళ్ళల్లో చూస్తూ అనుభవిస్తూ తాను కూడా అందులో ఒక భాగమై అద్భుతమైన రచన చేస్తారు అన్నమయ్య. సరే, ఇప్పుడు మరొక సంకీర్తన శంకరాభరణ రాగంలో పసిడి అక్షింతలివే పట్టరు వేగమే రారు అని. ఇది అన్నమయ్య తిరుమల వెంకన్న ఆలయంలో, అంటే అన్నమాచార్యుడే తిరుమల వెంకటేశ్వరునికి అన్నీ తానై పద్ధతులన్నీ ఏర్పరిచాడు. ఆ క్రమంలో తిరుమల వెంకన్న ఆలయంలో స్వామికి ఆగమోక్తంగా నిర్వహించవలసిన కైంకర్యాల్ని క్రమ పద్ధతిలో నిర్వహించేలా ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే నిత్యోత్సవాలు, వారోత్సవం, పక్షోత్సవం, మాసోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, ఇక తిరుకల్యాణాలు ఎప్పుడెప్పుడు ఏ విధంగా ఎలా చేయాలో అన్నిటినీ యథావిధిగా నియమించాడు. పైగా వాటన్నిటికీ సంబంధించిన సంకీర్తనలు రచించాడు. ఒకవేళ వాళ్ళు ఎవరైనా దీన్ని మర్చిపోయినా ఈ సంకీర్తన మళ్ళీ వాడికి గుర్తు చేస్తుంది. అంత అద్భుతంగా ప్రతి సందర్భానికి సంకీర్తనలు రచించాడు. వీటిని గురించిన సంకీర్తనలు ఎంత చక్కగా విపులీకరిస్తాడంటే, ఇప్పుడు నేను పాడబోయే వెంకటేశ్వర కళ్యాణానికి సంబంధించి ఈ పద సంకీర్తన వినండి. మాటలు చాలా అర్థమైపోయినట్టే ఉంటాయి. కొన్నిసార్లు మాత్రం చాలా చిన్న మాటకి అసలు ఒక్క అర్థం కూడా బరకి స్ఫురించదు. పెద్దలు వచ్చి చెప్పాల్సి వస్తుంది మనకి. ఏమైనా అన్నమయ్య అన్నమయ్యే. పసిడియ క్షింతలివే పట్టరో వేగమేరో దేశాల పేరంటాండ్రు దేవుని పెండ్లికి పసిడియ క్షింతలివే పట్టరో వేగమేరో దేశాల పేరంటాండ్రు దేవుని పెండ్లికి పసిడియ క్షింతలివే పట్టరో వేగమేరో. ఓ శ్రీ వెంకటేశ్వరునికి శ్రీ మహాలక్ష్మికి శ్రీ వెంకటేశ్వరునికి శ్రీ మహాలక్ష్మికి దైవికపు పెళ్ళికి ముహూర్తము నేడు పసిడియ క్షింతలివే పట్టరు వేగమేరో. ఓ కావించి భేరులు మోసే గరుడ ధ్వజం బేకే కావించి భేరులు మ్రోసే గరుడ ధ్వజం బేకే దేవతలు రారో దేవుని పెండ్లికి కందర్పజనగునికి కమలాదేవికి కందర్పజనగునికి కమలాదేవికి
పెండ్లి పందిరేలోన తలవాలు నేడు పసిడేయ క్షింతలేవే పట్టరు వేగమేరరు గంధము వీడేమిచ్చి కలువడాల్గటిరే అందుక మునులురారో హరి పెండ్లికేని గంధము వీడేమిచ్చి కలువడాల్గటిరే అందుక మునులురారో హరి పెండ్లికేని అదే శ్రీ వెంకటపతికి అలమేలు మంగకు అదే శ్రీ వెంకటపతికి అలమేలు మంగకు మొదలి తిరునాళ్ళకు మ్రోకేము నేడు పసిడియ క్షింతలివే పట్టరు వేగమేరరు ఓ దశలు దేశాల నుంచి దశల నుంచి అంటే దిక్కుల నుంచి కూడా పేరంటండి అందరూ రెండేనా ఇదిగో పసిరక్షంతలు తీసుకోండి స్వామికి వెంకటేశ్వరునికి శ్రీ మహాలక్ష్మికి ఇవాళ దైవిక పెండ్లి ముహూర్తం రండి రండి తొందరగా రండి మరి అంటారు. ఇక కావించి భేరులు మ్రోసే అది పెళ్ళి కదా, భేరులు ఢక్కాలు సన్నాయిలు మేళాలు ఇవన్నీ మోగాయి కదా. కావించి భేరులు మ్రోసే గరుడ ధ్వజం వెక్కే. సాధారణంగా దేవుని కళ్యాణానికి గరుడ ధ్వజాన్ని పైకెత్తుతారు. అంటే ధ్వజస్తంభం పైకి గరుడుని ధ్వజం అంటే జెండా అన్నమాట. దాన్ని ఎత్తుగా ఎగరేస్తారు. దాన్ని చూసి దేవతలంతా ఓ ఇక్కడ కదా పెళ్లి జరుగుతోంది అనుకుని వాళ్ళందరూ రావాలన్నమాట. ఓ గరుడ ధ్వజం పెక్కింది గమనించండి, దేవతలు రారు దేవుని పెళ్ళికి అంటూ ఆహ్వానిస్తూ కందర్పజనకునికి కమలాదేవికి పెళ్లి పందిరిలో తలంబ్రాల రానేరు, రండి రండి మీరంతా దేవతలు అంటారు. ఇక దేవతలు మనుష్యులు దేవతలు వచ్చారు, మునులు ఋషులు రావాలి కదా. ఎందుకంటే పెళ్ళిని నిర్వర్తించవలసిన వాళ్ళే వాళ్ళు కదా. వాళ్ళకి గంధము విడమిచ్చి, అంటే విడమంటే తాంబూలం చేతికిచ్చి మగవాళ్ళని బొట్టు పెట్టి మా ఇంట్లో శుభకార్యం రండి అని పిలవడం ఆడవాళ్ళకి సంబంధించి. అలాగే పురుషుణ్ణి పిలవడానికి వెళ్ళినప్పుడు తాంబూలం చేతికిచ్చి మా ఇంట్లో కార్యం రండి అని చెప్పి వాళ్ళని ఆహ్వానిస్తారు. ముఖ్యంగా ఇక్కడ గంధము ఈ తాంబూలం ఈ రెండు ఇస్తారు. గంధం చేతికి రాస్తారు, ఆ తర్వాత తాంబూలం ఇచ్చి మీరు మా ఇంటికి విచ్చేయండి అని చెప్పి ఆహ్వానిస్తారు. అలాగా ఇక్కడ గంధము విడమిచ్చి కలువడాలు గట్టిరి. బహుశా నా ఉద్దేశం రక్షాబంధం లాంటిది ఏదైనా ఇచ్చి మీరు ఈ కార్యం చేయడానికి రావాలని మునుల్ని ఆహ్వానిస్తున్నారు అనుకుంటున్నాను. అందుకని మునులు రారు హరిప్రెండ్లికి. అదే శ్రీ వెంకటపతికి అలమేల్మంగకి మొదలి తిరునాళ్లకు మొక్కేము. తిరునాళ్ళు అంటే మంచి అంటే శ్రీ శుభప్రదమైన రోజులు. ఈ 10 రోజులు పెళ్లి చేసే ఈ 10 రోజులు ఉత్సవం చేసుకునే ఈ సందర్భంలో ఆ తిరునాళ్ళకి మొక్కేము. ఆ రోజులకి నమస్కరించి దేవుని పెళ్ళికి ఆహ్వానం అందుకొని అందులో పాల్గొనడానికి సిద్ధపడుతున్నారన్నమాట. ఇలాగా కళ్యాణానికి సంబంధించిన ఈ సంకీర్తన తర్వాత అన్నమయ్య చాలా మంగళహారతులు పాడారు. అటు అమ్మవారి మీద పాడారు, అయ్యవారి మీద పాడారు, ఇద్దరినీ కలిపి పాడారు. ఇలా చాలానే ఉన్నాయి. మచ్చుకి ఒక్కటి చిత్తజగురుడా నీకు శ్రీమంగళమ్మా, చిత్తములో హరి నీకు శ్రీమంగళం. చిత్తజగురుడా నీకు శ్రీమంగళమ్మా, చిత్తములో హరి నీకు శ్రీమంగళం. బంగారు బొమ్మ వంటి పడతి నురము మీద
సింగారించిన నీకు శ్రీమంగళం. బంగారు బొమ్మ వంటి పడతి నురము మీద సింగారించిన నీకు శ్రీమంగళం. రంగు మీద పీతాంబరము మొలగట్టుకొని చెంగలి చేగరి నీకు శ్రీమంగళం. చిత్తజగురుడా నీకు శ్రీమంగళం. మా చిత్తములో హరి నీకు శ్రీమంగళం. ఆరిది పచ్చల వంటి అంగన శిరసు మీద శిరుల దాల్చిన నీకు శ్రీమంగళం. ఆరిది పచ్చల వంటి అంగన శిరసు మీద శిరుల దాల్చిన నీకు శ్రీమంగళం. గరిమ శ్రీ వెంకటేశ ఘన సంపద తోడి. గరిమ శ్రీ వెంకటేశ ఘన సంపద తోడి సిరివరానీకు నిదే శ్రీమంగళం. సిరివరానీకు నిదే శ్రీమంగళం. చిత్తజగురుడా నీకు శ్రీమంగళం. చిత్తములో హరి నీకు శ్రీమంగళం. శ్రీమంగళం శ్రీమంగళం. శ్రేయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేత్తిన శ్రీ వెంకటేశాయ సార్వభౌమాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణప్తయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రేయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేత్తిన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. స్వస్తి. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మనఃపూర్వకంగా మరోసారి ధన్యవాదాలు అర్పిస్తూ సెలవు.